నమస్కారం. కిమ్స్ వట్టికోటి రోబోటిక్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ సుఖీభావ్కు స్వాగతం. టీకాలు కేవలం పిల్లలకే కాదు, ఇప్పుడు పెద్దలకు అందుబాటులోకి వచ్చాయి. పెద్దల ఆరోగ్యానికి భద్రతనిచ్చే సంజీవని టీకాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు సుఖీభావ్లో మీకు అందిస్తున్నాం. అమ్మా నాన్నలు తమకు చిన్నప్పుడు టీకాలు వేయించలేదని ఇకపై బాధపడాల్సిన పనిలేదు. భవిష్యత్తులో ప్రమాదకర ఆరోగ్య విపత్తులు తమ ఆరోగ్యాన్ని కబళిస్తాయేమోనన్న చింత అసలేం అవసరం లేదు. టీకాలంటే అదేదో చిన్నపిల్లలకు సంబంధించిన వ్యవహారం అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్దలకు కూడా టీకాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఫ్లూ టీకాలు మొదలుకొని ప్రమాదకరమైన హెపటైటిస్ బి టీకా వరకు దాదాపు 10 టీకాలు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో మరెన్నో టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల ఆరోగ్యానికి భద్రతనిచ్చే సంజీవని టీకాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. టీకాలంటే ఇప్పటికీ మన దృష్టిలో చాలా మందికి అది చిన్నపిల్లలకు సంబంధించిన వ్యవహారమే. నిజానికి టీకాలనేవి చిన్న వయసుతోటే అయిపోయేవి, ఆగిపోయేవి కావు. వైద్య పరిశోధనా రంగం విస్తరిస్తున్న కొద్దీ ఎన్నో రకాల వ్యాధుల నివారణకు ఎప్పటికప్పుడు కొత్త టీకాలు మనకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఫ్లూ జ్వరాలు మొదలుకొని వృద్ధాప్యంలో తీవ్రంగా బాధించే జల్దీ వరకు ఎన్నో రకాల ప్రాణాంతక వ్యాధులకు టీకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. మరెన్నో రానున్నాయి. టీకాలను చిన్నతనంలో తీసుకోలేకపోయామే అని దిగులు పడాల్సిన అవసరం ఇప్పుడు ఎంతమాత్రం లేదు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఈ టీకాలను వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా అందరూ తీసుకోవచ్చు. ముందుగా ఫ్లూ టీకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టీకాలు లేదా వ్యాక్సిన్స్ ఇవి అనగానే అందరూ ఏమనుకుంటారంటే అవి కేవలం చిన్నపిల్లలకు మాత్రమే అనుకుంటారు. ప్రభుత్వం కూడా వైద్యులు కూడా పిల్లలకు మాత్రమే ఈ టీకాల మీద ఎక్కువ శ్రద్ధ కనపరుస్తుంటారు. నిజానికి పెద్దవారికి కూడా చాలా టీకాలు అవసరం. అయితే ఇది చాలామందికి తెలియదు. చాలామంది వైద్యుల్లో కూడా దీని గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే కొన్ని జబ్బులకు పెద్దవారిలో టీకాలు చాలా అవసరం. దీనివల్ల మీకు పెద్ద పెద్ద జబ్బులు రావు. అది కాకుండా జబ్బులతో వచ్చే ఇతర కాంప్లికేషన్ కూడా మనం అవాయిడ్ చేయవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇన్ఫ్లుయెంజా టీకా. మీ అందరూ చాలామంది పెద్దవారిలో ప్రతి సంవత్సరం ఫ్లూ రావడం, దానివల్ల ఎంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఫ్లూ యొక్క తీవ్రత సాధారణంగా వృద్ధుల్లో, అంటే ముఖ్యంగా 65 సంవత్సరాలు దాటిన వయసు వారిలో దీని తీవ్రత కనపడుతుంది. పెద్ద వయసు ఉన్న వారికి ఫ్లూ కాంప్లికేషన్స్, అంటే దీనివల్ల సెకండరీ న్యూమోనియా రావడం, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇతర జబ్బులు ఉన్నవారిలో, ముఖ్యంగా డయాబెటీస్ కానివ్వండి, గుండె జబ్బులు కానీ ఉన్న వారిలో ఈ ఫ్లూ యొక్క తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. వీరందరికీ కూడా మనం ఇన్ఫ్లుయెంజా టీకా ఇప్పించాలి. ఫ్లూ వైరస్ దాని స్ట్రక్చర్ని 10 సంవత్సరం మార్చుకుంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ టీకాని మారుస్తూ ఉంటారు. సాధారణంగా ఈ టీకాని మనం జూలై, ఆగస్టు నెలలో తీసుకుంటూ ఉండాలి. ఒక డోసు టీకా తీసుకుంటే అది సంవత్సరం పనిచేస్తుంది. ఇప్పుడు స్వైన్ ఫ్లూ లేదు కాబట్టి మనం ఇప్పుడు స్వైన్ ఫ్లూ టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా వచ్చే ఇన్ఫ్లుయెంజా టీకా వేరే ఉంటుంది, స్వైన్ ఫ్లూ టీకా వేరే ఉంటుంది. మీరు గత సంవత్సరం స్వైన్ ఫ్లూ టీకా వేయించుకున్నా సరే ఈ సంవత్సరం సాధారణ ఫ్లూ టీకా తప్పకుండా వేయించుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దవారు తప్పకుండా ఈ ఫ్లూ టీకాలు వేయించుకోవాలి. ఎందుకంటే మరీ చిన్నపిల్లలకు కూడా ఫ్లూ వచ్చినప్పుడు వారికి ఎంతో అనారోగ్య సమస్యలు ఎన్నో వచ్చే అవకాశం ఉంది. రేబీస్ ప్రస్తుతం మన రాష్ట్రంలో స్వైర విహారం చేస్తోంది. కుక్కకాటు మూలంగా నిత్యం ఎక్కడో ఒకచోట రేబీస్ మరణం కనిపిస్తోంది. రేబీస్ వైరస్ ఒంట్లో ఉన్న కుక్కలు, పిల్లుల వంటి జంతువులు కరిచినప్పుడు ఆ వైరస్ మనలోకి చేరిపోతుంది. కరిచినప్పుడు ఏ లక్షణాలు లేకపోయినా కొన్ని వారాల నుంచి నెలల తర్వాత ఫిట్స్, మానసిక భ్రమల వంటివి మొదలై శరీరం చచ్చుబడే ప్రమాదం ఉంది. దీంతో మరణావకాశాలు పెరుగుతాయి. కాబట్టి పెంపుడు జంతువులకు తప్పనిసరిగా రేబీస్ టీకాను వేయించాలి. కుక్క కాటుకు గురైనప్పుడు మనం కూడా వెంటనే టీకాను తీసుకోవాలి. గతంలో టీకా వేయించుకున్నా సరే కుక్క కాటుకు గురైనప్పుడు మళ్లీ ఒక డోసు వేయించుకోవడం మేలు. మీరు చూస్తూ ఉన్నారు, ఈ మధ్య రాష్ట్రంలో ఈ కుక్క కాటు చాలా ఎక్కువై చాలామంది రేబీస్తో మరణిస్తూ ఉన్నారు. చాలా జబ్బుల్లో మనం జబ్బు రాకముందే, అంటే వైరస్ మన శరీరంలో ప్రవేశించక ముందే టీకా తీసుకోవాలి.
కానీ అదృష్టవశాత్తు రేబీస్ విషయంలో వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా టీకా వేసుకుంటే ఆ వైరస్ వ్యాప్తిని మనం అరికట్టి తద్వారా రేబీస్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. ఇంత మంచి అవకాశం ఉన్నా కూడా ఎంతోమందికి రేబీస్ రావడం అనేది చాలా దురదృష్టం. దీనికి కారణం ఏంటంటే చాలామందికి ఈ టీకా గురించి అవగాహన లేకపోవడమే. కుక్క కరిచిన వెంటనే అఫ్కోర్స్ గాయాన్ని శుభ్రపరచడంతో పాటు టీకాని తొందరగా తీసుకోవాలి. ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. అంటే అదే రోజు టీకాలు మొదలుపెట్టాలి. ఆలస్యమైన ఆ రోజు మీరు ఆ ఊళ్ళో టీకా లేకపోతే కనీసం నెక్స్ట్ డే అయినా ఆ టీకాల కోర్సుని వెంటనే మొదలుపెట్టాలి. సాధారణంగా ఈ టీకాలు మనం 5 డోసులు ఇస్తాం. అంటే కుక్క కాటు రోజు దాన్ని 0 డే అంటాము, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, అదేవిధంగా 28వ రోజు. ఇవి క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి. అది కాకుండా గాయం ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే రక్తస్రావం జరిగినట్లయితే, అంటే కేటగిరీ 2, కేటగిరీ 3 గాయాలు అంటాం. ఇలా ఉన్నప్పుడు వ్యక్తికి వెంటనే ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వాలి. ఈ మధ్యకాలం మీరు చదివి ఉంటారు వార్తల్లో, చాలామంది వ్యక్తులు టీకాలు వేయించుకున్నా సరే వారికి రేబీస్ సోకింది. అంటే వారు కేవలం ఈ యాక్టివ్ ఇమ్యునేషన్, అంటే ఇందాక చెప్పిన 5 రోజుల టీకాలు మాత్రం వేసుకున్నారు. గాయం పెద్దదైనప్పుడు తప్పకుండా ఇమ్యునోగ్లోబులిన్స్ వేయించుకోవాలి. ఎందుకంటే ఇమ్యునోగ్లోబులిన్స్ వల్ల అప్పటికప్పుడు ఆ వైరస్ అక్కడ ఆగిపోతుంది గాయం దగ్గరే, కాబట్టి వైరస్ స్ప్రెడ్ కాదు. అందువల్ల ర్యాబీస్ సోకే అవకాశాలు తక్కువ. అదేవిధంగా వెటర్నరీ డాక్టర్లు, పశువుల ఆసుపత్రిలో పనిచేసేవాళ్ళు, లేదా కుక్క దగ్గరగా చాలా ఉండే ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా సరే వీరు ముందే ఈ కుక్క కాటుకుంటే ముందే టీకాలు వేయించుకోవాలి. వీరు 3 ఇంజక్షన్లు వేయించుకోవాలి. ఒకటి వేయించుకున్న తర్వాత వారం రోజులు ఒకటి వేయించుకోవాలి, 2వ డోసు. 3వ డోసు 4 వారాల తర్వాత, అంటే 28వ రోజు వేయించుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వారికి దాదాపు 6 months నుంచి 2 years వరకు కూడా వారికి ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బూస్టర్ డోసు వాళ్ళు వేయించుకోవాల్సి వస్తుంది. దెబ్బలు తగిలినప్పుడు, ఇనుప వస్తువులు గీచుకున్నప్పుడు ధనుర్వాతం సోకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటప్పుడు టెటానస్ ఇంజెక్షన్ తీసుకుంటే ధనుర్వాతం ముప్పు చాలా వరకు తప్పుతుంది. ప్రస్తుతం చిన్నతనంలో ఇస్తున్న డీపీటీ టీకా వల్ల మనకు జీవితాంతం ధనుర్వాతం నుంచి రక్షణ లభించదు. వయసుతో పాటు వ్యాధి నిరోధకత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు డీపీటీ బూస్టర్ డోసులు తీసుకోవాలి. దెబ్బలు తగిలినా తగలకపోయినా ప్రతి 10 ఏళ్లకోసారి టీటీ ఇంజెక్షన్ టీకాను తీసుకోవడం మర్చిపోకూడదు. చాలామంది కొంచెం చిన్న దెబ్బ తగలగానే టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటుంటారు. కొంచెం దాదాపు 12 సార్లు కూడా వేయించుకుంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. మనం చిన్నప్పుడు మనకిచ్చే టీకాల్లో ఈ టెటనస్ అనే ఇంజెక్షన్ 3 సార్లు ఇస్తారు. అదేవిధంగా గర్భిణీస్లకు కూడా ఈ టెటనస్ డోసు 2 సార్లు ఇస్తారు. సాధారణంగా ఒకసారి మనం ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత, అంటే 3 ఇంజెక్షన్ కోర్స్ అయిపోయిన తర్వాత టెటనస్ ఇంజెక్షన్ కేవలం మనం 10 yearsకి ఒకసారి వేయించుకోవాలి. అంటే దాదాపు 10 సంవత్సరాలకు ఇంజెక్షన్ వేయించుకోవాలి. జీవితకాలంలో ఇలా 5 సార్లు వేయించుకుని సరిపోతుంది. అంతేగాని దెబ్బతిన 10 సారి కూడా మనం టీటీ ఇంజెక్షన్, ఈ ధనుర్వాతం టీకా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ సార్లు వేయించుకోవడం వల్ల ఉపయోగం లేదు. అదేవిధంగా టెటనస్తో పాటు మనకి డిఫ్తీరియా కూడా వస్తుంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య మనం డిఫ్తీరియా చూస్తున్నాం. టెటనస్తో పాటు డిఫ్తీరియా టీకా కలిసి ఉంటుంది. దీన్ని టీడీ అంటాం, అంటే టెటనస్ డిఫ్తీరియా టాక్సైడ్. ఇలా కలిపిన ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది. ఇది కూడా మనం టెటనస్ ఇంజెక్షన్తో పాటు, అంటే టెటనస్ ఇంజెక్షన్ బదులుగా టీడీ ఇంజెక్షన్ వేయించుకుంటే టెటనస్ నుంచి, అదేవిధంగా డిఫ్తీరియా నుంచి కూడా మీరు మిమ్మల్ని కాపాడుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ మీరు ఎవ్రీ 10 years, అంటే ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి వేయించుకుంటే సరిపోతుంది. దెబ్బతైన 10 సారి కూడా టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. హెచ్ఐవి కంటే ప్రమాదకరమైన వైరస్ ఏదైనా ఉందంటే డాక్టర్లు హెపటైటిస్ బిని ఉదాహరణగా చూపిస్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హెపటైటిస్ బి ఎంత ప్రమాదకరమైందో. ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ బికి కూడా ఇవాళ అతి తక్కువ ఖరీదులో టీకా ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. హెపటైటిస్ బి టీకా గురించిన పూర్తి వివరాల్ని ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. కిమ్స్ వట్టికోటి రోబోటిక్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ తర్వాత